గైస్ ఇక్కడనే పుష్ప 2 మూవీ షూటింగ్ అయ్యింది, చూసుకోవచ్చు మీరు అందరూ. ఇది ట్రైలర్ లో కూడా ఉంటది ఈ సీను. బ్రదర్ కూడా వచ్చిండు. ఎడికెళ్ళి వచ్చినావు? నిజామాబాద్ డిస్టిక్. పుష్ప ఫ్యాన్. ఇగో పుష్ప షర్ట్ వేసుకొచ్చిండు, తగ్గేదే లేదు. వెనకాల జరుగు. ఇగో హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్. సో గైస్ ఇవాళ మనము పుష్ప 2 షూటింగ్ లొకేషన్కి అయితే పోతున్నాము. అది ఎక్కడో కాదు, మన హైదరాబాద్లోనే జరిగింది. అక్కడ దగ్గర ఒక 10 నిమిషాలు సినిమాలో ఒక 10 నిమిషాలు షూటింగ్ అనేది ఆ లొకేషన్లో జరిగింది. సో అక్కడ పోతున్నాం ఇప్పుడు. అది ఆ లొకేషన్ ఏంటి మొత్తం మీకు డీటెయిల్గా చెప్తాను. వీడియో మొత్తం చూడండి, ఫుల్ మీకు ఎంజాయ్ అనిపిస్తుంది. ఓకేనా గైస్? సో మళ్ళా చలో లేట్ ఎందుకు పోదాము. చూడండి ఎట్లా షూట్ చేసుకుంటుండు. నడరే నడు. लेफ्ट लेफ्ट वो है सीधा अलाउड है गाड़ी. हाँ जाता है क्या है ना अपन. अरे नको बोल रहे పుష్ప 2 కా షూటింగ్ కా లొకేషన్ ఇది చాలా పెద్దది, చాలా పెద్దది. ఆడి వరకు ఉంది ఇది, కానీ అటు దిక్కు మనకు పోనీకి పర్మిషన్ లేదు, ఇక్కడ కూడా లేదు. బట్ ఎనీహౌ మనం షూట్ చేసుకున్నాము. సో ఇక్కడ గుడి కూడా ఉంది, చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉంది గుడి. సో ప్యాలెస్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అంత చాలా ఒక ఎన్నో ఎకరాల్లో ఉందని అనిపిస్తుంది ఇదైతే. ఇక మన అనిల్ బ్రదర్ది ఫోటో తీసుకుంటుండు, పాపం చాలా దూరం నుంచి వచ్చిండంట. గైస్ ఇక్కడనే పుష్ప 2 మూవీ షూటింగ్ అయ్యింది, చూసుకోవచ్చు మీరు అందరూ. ఇది ట్రైలర్ లో కూడా ఉంటది ఈ సీను, మీరు కావాలంటే ట్రైలర్ చూడండి. ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్ లో ఉంది, మెయిన్ సిటీలో. మనం పంజాగుట్ట దగ్గర ఇరుమ్ మంజిల్ ఉంది కదా, అక్కడనే అనమాట. దీని పేరు కూడా ఇరుమ్ ప్యాలెస్ అంటారు దీన్ని. ఓకేనా? సో ఇప్పుడు మనం లోపల పోదాం. ఇక్కడ ఏం షూటింగ్ అయ్యింది నేను చూపిస్తాను. దగ్గర 10 నిమిషాలు పుష్ప 2 షూటింగ్ అయ్యింది అనమాట ఇది. ఓకేనా? సో లోపల పోదాం, మీకు అందరికి చూపిస్తాను. లోపల పోయే ముందు మీ అందరికి నేను ఒక మాట చెప్తున్నాను. ఇది ఏమేమి చూపిస్తాను మీరు సినిమా లేదంటే ట్రైలర్లో పోయి చూసుకోండి. నేను ఒకవేళ ట్రైలర్ క్లిప్ లేదంటే దాని ఫోటో ఏమైనా ఇక్కడ నా వీడియోలో చూపించినా అనుకో, నాకు డైరెక్ట్లీ నా వీడియోకి స్ట్రైక్ వచ్చేస్తుంది అన్నమాట. సో అందుకని నేను ఆ క్లిప్స్ ఫొటోస్ పెడతలేదు. బట్ మీరు ఈ లొకేషన్ని చూసుకొని సినిమాలో ట్రైలర్లో చూసుకొని మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఇగో ఇది చూసుకోవచ్చు, ఇక్కడ అన్ని పోస్టర్లు ఉన్నాయి. సో దా బ్రో వస్తున్నావా? ఏగో బ్రదర్ కూడా వచ్చిండు. ఎడికెళ్ళి వచ్చినావు? నిజామాబాద్ డిస్టిక్. పుష్ప ఫ్యాన్. ఇగో పుష్ప షర్ట్ వేసుకొచ్చిండు, తగ్గేదే లేదు. వెనకాల జరుగు. ఇగో సో లోపలికైతే పోదాము, మీ అందరికీ చూపిస్తా ఇక్కడ ఏం షూటింగ్ అయ్యింది. ఇది బంద్ చేసేద్దాం. చూడండి ఇది. ఒకవేళ మీకు అర్థమైందంటే మీరు కింద కామెంట్ చేయండి. ఎవరికైతే తెలియదో ఇక్కడ ఏం షూటింగ్ అయింది ఇప్పుడు నేను చెప్తాను. ఇక్కడ ఏం షూటింగ్ అయ్యిందంటే పుష్ప పార్ట్ 2 అంటే పుష్ప ది రూల్లో మీరు ఇంటర్వెల్ ముందు పుష్ప వాళ్ళ ఫ్రెండ్ని పోలీసులు లేపుకోపోతారు, పోలీస్ స్టేషన్కి తీసుకుపోతారు కదా, అది ఇక్కడనే అయ్యిందన్నమాట. సో మొత్తం మీకు లోపల పోయి తీసుకుపోయి చూపిస్తారు. చూడండి ఇవ్వండి, ఇది చూడండి ఎట్లుంది. ఇది చూడండి ఇదంతా ఎట్లుంది. ఇది పుష్ప 2లో పోలీస్ స్టేషన్ సీన్ అనేది ఇక్కడనే జరిగింది. ఇక్కడనే పుష్ప కూర్చొని ఉంటాడు. పోలీస్ స్టేషన్ సీన్ ఇక్కడనే జరిగింది అన్నమాట. ఇక్కడ పుష్ప ఇట్లా వస్తాడు, వచ్చి వాళ్ళ ఫ్రెండ్ని వదిలిపియనికి వస్తాడు పోలీస్ స్టేషన్కి. ఇటు పక్కన జైలు చేసేస్తారు. అండ్ పుష్ప వచ్చి మొత్తం వాళ్ళందరినీ కొనుక్కుంటాడు కదా, పోలీసు వాళ్ళని కొనుక్కొని మీరు అందరు చూసుకోవచ్చు. ఇగో ఇక్కడికి ఇగో కార్డ్బోర్డ్ ఇట్లనే ఉంది. కార్డ్బోర్డ్ మనం మీకు తెలుసు కదా, సినిమాలో మొత్తం కార్డ్బోర్డే యూజ్ చేస్తారు. అంతా పోలీస్ స్టేషన్ సీన్ A to Z ఇక్కడనే జరిగింది. దగ్గర 10 నిమిషాలు ఎంతో ఉంటుంది కదా, కానీ ఇక్కడ భయం లెక్క ఉంది. కొంచెం చూడు ఎట్లా ఉంది ఇదంతా. అంటే హాంటెడ్ ప్లేస్, ఒక దయ్యం అట్లుంటుంది కదా అలా ఉంది. ఎవ్వరు లేరు ఇక్కడ. ఇక ఎట్లా ఉంది చూడండి.
ఇక్కడ చూడండి సామాన్లు అన్నీ ఈడనే పడేసారు మొత్తం. అటు కార్డ్బోర్డ్లు, ఇగో సామాన్ అంతా మన సినిమాలో మ్యాక్సిమం ఇట్లా కార్డ్బోర్డ్స్ యూజ్ చేస్తారు. సో ఇదే మొత్తం పోలీస్ స్టేషన్ సీన్ అన్నమాట. ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్ పంజాగుట్టలోనే ఉంది. సో నైట్ పూట ఇక్కడ మంచిగా షూట్ చేశారు, చూసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ షూటింగ్ అదంతా ఆంధ్రప్రదేశ్లో అండ్ మన యూసుఫ్గూడ తెలుసు కదా, యూసుఫ్గూడలో జరిగింది. సో అండ్ మొత్తం షూటింగ్ అయితే RFCలో జరిగింది, మీకు తెలుసు రామోజీ ఫిల్మ్ సిటీ. కానీ ఇక్కడ ఎట్లుంది చూడండి, ఇది కూడా ఇది సరే ఇక్కడ షూటింగ్ అయ్యింది కానీ ఇది ప్యాలెస్ చూస్తే కొంచెం భయంగా ఉంది. అవో ఎంత సామాన్లు అన్నీ ఎట్లా పడేసి ఉంది ఇక్కడ, మొత్తము ఇట్లా హాంటెడ్ ప్లేస్ లెక్క ఉంది. అరే మెల్లగా రా బాబు, నాకు భయం అవుతుంది. ఆడేగో ఎట్లా వస్తుంది చూడండి, చూడంగానే భయం అనిపించింది నాకు. చూడండి గైస్ ఎలా ఉంది ప్లేస్. దన్నని దయ్యం రావాలంట ఆడికి వెళ్ళి, ఎట్లుంటుంది. అరే మీరు ఇట్లా తిరగండి, నాతో కలిసిమెలిసి తిరగండి రా భయ్. చూడండి ఇది ఇక్కడనే ఎలా ఉంది చూడండి. దమ్ముంటే పట్టుకోరా షికావత్, చెయ్యి వెనకాల జరిగిన ఒకసారి. పుష్ప బ్రాండ్ చూసుకోవచ్చు. సినిమాలో చూడండి ఇక్కడ ఏం లేదు యాక్చువల్లీ, అంత క్లీన్. సినిమా అయిపోగానే మొత్తం దీన్ని ప్యాకప్ చేసేసారు కాబట్టి ఇక్కడ ఏం కనిపిస్తలేదు. సో మీరు సినిమాలో చూస్తే ఇది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. సగం అయితే దీన్ని గ్రీన్ స్క్రీన్లోనే యూజ్ చేసి ఉంటారు. అరే జాగ్రత్త రా, బయట పోలీసులు ఉండరు. పోదాం ఆగు, చూడండి ఎట్లుంది. ఏం కాదులే, బంద్ చేయి. షూటింగ్ అయ్యేటప్పుడు ఇక్కడ మొత్తం పోలీసు వాళ్ళది పెయింటింగ్ చేశారు, చూసుకోవచ్చు. షూటింగ్ అయిపోయిన తర్వాత దీన్ని క్లీన్ చేశారు, బట్ కొన్ని అట్లనే కనిపిస్తున్నాయి. ఏవో ఇక్కడైతే మంచిగా కనిపిస్తుంది. ఇగో ఇక్కడ కనిపిస్తుంది చూడండి పోలీసు వాళ్ళది. ఏవో ఈ లొకేషన్ ఇట్లుంది, మొత్తం కనిపిస్తుంది. ఇది ట్రైలర్లో ఇంకా మీరు సినిమాలో చూస్తే మంచిగా కనిపిస్తుంది. ఓకేనా గైస్, సో థ్యాంక్ యూ సో మచ్ మన వీడియో చూసినందుకు. ఓకేనా, సో మళ్ళీ ఒకసారి నేను లొకేషన్ చెప్తాను. ఇది ఎక్కడ అంటే ఇరుమ్ మంజిల్ మెట్రో స్టేషన్ బ్యాక్ సైడ్ ఉంటుంది. మీరు గూగుల్ మ్యాప్లో కొడితే వచ్చేస్తుంది అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ మన వీడియో చూసినందుకు. వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి వీడియో చేసినప్పుడు సపోర్ట్ చేయాలా. నేను ఏదో కొన్ని వీడియోల్లో వాడు గీడు అనగానే దానా బూతులు తిడుతుర్రు. ఇప్పుడు మంచి వీడియో చేశాను కదా, మంచి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.